హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను చేయబోయే రెసిపీ మష్రూమ్ పలావ్. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీకు కనుక మష్రూమ్ ఇష్టం అయితే తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. స్టార్ట్ చేద్దాం రెసిపీ. ఇక్కడ నేను ఒక బౌల్లో 2.5 గ్లాసెస్ బియ్యం తీసుకుని బాగా వాష్ చేశాను. ఇంకా నానపెట్టుకోవాలి బియ్యంని. ఏ రైస్ రెసిపీ చేసినా సరే ఫస్ట్ బియ్యాన్ని బాగా నానపెట్టుకోవాలి. ఇంకా నేను పచ్చి బఠానీ వాడను, ఇది సీజన్ కాదు కదా, వాళ్ళు పీల్ చేసి కలర్ వేసిస్తారండి, అది హెల్త్కి మంచిది కాదు. సో నేను డ్రై బఠానీని నానపెట్టుకుని ఉడికించుకుంటానన్నమాట. నేను ఇట్లానే బఠానీ వాడతాను. సీజన్లో అయితే ఫ్రెష్ బఠానీస్ తీసుకొచ్చి పీల్ చేసి పెట్టుకుంటాను. ఇక్కడ నేను బటర్ మష్రూమ్స్ తీసుకున్నాను 2 ప్యాకెట్స్. నార్మల్గా అట్లాగే వాష్ చేసేస్తారు మట్టి పోయేంత వరకు, కానీ నేను ఇట్లా పైనున్న పొట్టు పీల్ చేస్తానన్నమాట. సో ఇట్లా లేయర్ ఉంటుంది ఒక పైన, దాన్ని పీల్ చేసేసి వాటర్లో బాగా వాష్ చేసుకోవాలి. మట్టి అంతా పోయే వరకు బాగా ఒక 2 to 3 టైమ్స్ ఇట్లా వాటర్లో వాష్ చేసుకోవాలి. బాగా మునిగే వరకు నీళ్ళు పోసి బాగా మట్టి అంతా పోయే వరకు వాష్ చేసుకోండి. ఇంకా పెద్ద మష్రూమ్స్ అయితే ఒక 4 ముక్కలు, లేకపోతే చిన్నవి అయితే ఒక 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి మష్రూమ్స్. మీకు అలానే కావాలంటే అలాగే కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను కట్ చేసి వేసుకుంటాను ఒక 2 పీసెస్గా. ఈ రెసిపీ అయ్యాక మష్రూమ్ కబాబ్ కూడా చేస్తున్నాను, తప్పకుండా చూడండి ఆ రెసిపీ కూడా. ఇంకా ఇక్కడ అన్ని మష్రూమ్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ మసాలా ప్రిపేర్ చేసుకున్నాము. ఒక జార్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఆకు, పుదీనా ఆకు వేసి గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇట్లా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ కుక్కర్లో ఆయిల్ పోసుకోవాలి. ఇంకా పలావ్కి వేసే మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకుంటున్నాను. పలావ్ ఆకు, ఇంకా చెక్క, స్టార్ అనీస్, మరాఠీ మొగ్గు, ఏలకులు అన్నీ వేసుకుని, సోంఫు, ఇంకా ఆనియన్స్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనము ఉడికించుకున్నాం కదా బఠానీ, అది కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను. నెక్స్ట్ మనం అప్పుడే రుబ్బుకున్నాం కదా పేస్ట్, దాన్ని కూడా వేసి బాగా పచ్చివాసన పోయి ఇంకా ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా కొంచెము, అప్పటి వరకు కొంచెం బాగా ఫ్రై చేసుకుని ఒక 4 టొమాటోస్ వేసుకున్నాను నేను ఇక్కడ. కొంతమంది పులావ్కి టమాటో వేయరు, కానీ నేను వేస్తున్నాను, బాగుంటుంది టేస్ట్. నెక్స్ట్ ఇక్కడ టొమాటోలు మగ్గడానికి సాల్ట్ వేసేసి మష్రూమ్స్ వేసాను. మష్రూమ్స్ వేసేటప్పుడు నేను వీడియో ఆఫ్ చేశాను, రికార్డ్ చేయలేదు. సో మష్రూమ్ వేసి కొంచెం సాఫ్ట్గా ఉడికేంత వరకు ఫ్రై చేసుకుని, తర్వాత మనం కడిగి పెట్టుకున్నాం కదా బియ్యము, నానపెట్టుకున్నాం కదా, ఆ బియ్యం వేసి లైట్గా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ బియ్యం నానాయి కదా, మీరు ఎక్కువ ప్రెషర్ ఇచ్చి మిక్స్ చేస్తే అది విరిగిపోతుంది బియ్యము. నెక్స్ట్ ఇక్కడ నేను 2.5 గ్లాసెస్ వాటర్, బియ్యంకి 4.5 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా నేను వేడి నీళ్ళు వేస్తున్నాను, ఇక్కడ చన్నీళ్ళు వేయట్లేదు. వేడి నీళ్ళు వేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది, అలాగే బియ్యం ఉడికే టైం కూడా తక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇట్లా బాయిలింగ్ స్టేజ్ వచ్చినప్పుడు లిడ్ క్లోజ్ చేయాలన్నమాట. లిడ్ పెట్టేసాక విజిల్ పెట్టేస్తున్నాను. ఓన్లీ 1 విజిల్కే నేను గ్యాస్ ఆఫ్ చేసేసి, ఇంకా విజిల్ అంతా పోయేంత వరకు నేను లిడ్ ఓపెన్ చేయను. ఇలా ప్రెషర్ కుక్కర్లో చేసినప్పుడు చూసారా మసాలా అంతా పైనే ఉంటుంది. సో ఓపెన్ చేశాక బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇలా మిక్స్ చేసుకుని కిందంతా కొంచెం రైస్ వైట్గా ఉంటుంది, బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ట్రై చేశాక కమెంట్ కూడా చేయండి.
Thank you for watching. Meet you in the next video. Take care. Bye bye.